పుతిన్ ఇండియా రావడంతో ఇంకా అదేదో అంటారు, ఆల్రెడీ అతనికి కోపం ఉంటే అగ్నికి ఆజ్యం ఆజ్యం పోసినట్టుగా పోసినట్టు. ఇంకా మనోడు మన మోడీ దాని మీద పోసాడు. అవును. అంటే నువ్వేం చేస్తావు చేసుకో అని ఒక ధిక్కారం అని అనుకోవచ్చు. అవును. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మేలు జరిగింది, రష్యాకి కూడా. రష్యాకి అవును. ఇప్పుడు ఏమవుతుందంటే రష్యా కూడా క్రైసిస్లో ఉంది. ఉమ్. వాళ్ళకి డబ్బులు కావాలి, మనుషులు లేరు, వాళ్ళ దేశంలో వర్క్ ఫోర్స్ తగ్గిపోయి, ఎందుకంటే రష్యా నుంచి చాలామంది పారిపోయారు, ఉమ్. అక్కడ చాలామంది సైన్యంలోకి చేరి చనిపోయారు. వాళ్ళకి లేబర్ ఫోర్స్ కావాలి, అది ఇండియా సప్లై చేయగలదు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో వార్ని కంటిన్యూ చేయగలరు. ఇలా రెండోది ఏంటంటే వీళ్ళ ఆంక్షలు అనేవి పనిచేయవు, అవును. కాబట్టి వాళ్ళని ప్రెజర్ చేయలేరు. రష్యన్ టర్మ్స్లోనే రష్యా యుద్ధాన్ని ఆపాలి తప్ప అమెరికా టర్మ్స్లోనో ఈ ఇండియా terms యూరోపియన్ లోనో యూనియన్ టర్మ్స్లోనో ఆపాలని ఆపడానికి. పుతిన్ అనుకోడు. కాబట్టి పుతిన్కి అది హెల్ప్. మనకేంటి, మనకి డిఫెన్స్, మనకి చైనాతో కూడా, చైనా పైకి ఇప్పుడు మంచిగానే ఉంది కానీ చైనాతో మనకి ఇబ్బంది లేదు. చైనా పాకిస్తాన్తో రెండు ఒకటే ఎప్పటికైనా. అందుకే మనకి గట్టిగా హెల్ప్, నమ్మకమైన డిపెండబుల్ ఫ్రెండ్ ఎవరంటే రష్యానే మొదటి నుంచి కూడా. అవును. అందుకని రష్యాతో స్నేహం కొద్దిగా ముందుకెళ్ళడం అనేది మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే మనకి ఈ ఎగుమతులు మీద టారిఫ్స్ వేయడం వల్ల మన ఎకనామీ దెబ్బతింది. కాబట్టి మన ఎగుమతుల్ని డైవర్ట్ చేయాలి మనం. అవును. రెండోది, భవిష్యత్తులో కూడా అమెరికా మీద కంప్లీట్గా డిపెండ్ అయిన ఎక్స్పోర్ట్ పాలసీ మంచిది కాదు. ఉమ్. అందుకని మనం ఇప్పుడు డైవర్సిఫై చేయడంలో భాగంగా రష్యా మన అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని, మ్యారిటైమ్ ప్రోడక్ట్స్ని కొనడానికి ఒప్పుకున్నది. ఎంతో కొంత అది మనకి మేలు జరుగుతుంది. అవును. అట్లాగే డిఫెన్స్లో మనకి ముఖ్యంగా దాని ఏమంటారు, ఆయుధాలకి S-400 ఇలాంటివి సప్లై, వాటి విడిభాగాలకు సంబంధించి ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం, ఉమ్. ఇట్లంతా అంటే ట్రేడ్, బైలేటరల్ ట్రేడ్ ఇప్పుడు $65 బిలియన్ ఉంది మన అంటే రష్యాకి మనకి మధ్య. దీన్ని 2030 నాటికి $100 బిలియన్ తీసుకోవాలంటే $35 బిలియన్ పెరగాలి అనేది అనుకున్నారు. అది జరుగుతుంది కూడా, అది పెద్ద కష్టం కూడా కాదు. అట్లాగే ఎనర్జీ, ఆయిల్ నేను ఆపను, రష్యా మనకి హామీ ఇచ్చింది కంటిన్యూ చేస్తానని. కాబట్టి ఆ మేరకు మనకి ఫారిన్ రిజర్వ్స్ ఉంటాయి. రెండోది ఏమంటే డాలర్లోనే చెల్లించాల్సిన అవసరం లేదు రష్యాకి. అవును. అవును. మనం మన కరెన్సీలో చెల్లించి, లేకపోతే రష్యన్ కరెన్సీలో రూబుల్స్లో చెల్లించవచ్చు. అవును. కాబట్టి అది కూడా మనకు కొంతవరకు ఉపశమనం. అట్లాగే మైగ్రేషన్, మన లేబర్ ఇప్పటి వరకు 70,000 నుంచి 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ. అది రష్యాకి బెనిఫిట్, మనకు కూడా, మన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి అవును. బెనిఫిట్. అట్లాగే హెల్త్ సెక్టర్, నిన్న కూడా నేను చెప్పాను, కూడంకులంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు రష్యా. 2 రియాక్టర్లని వాళ్ళు ఇస్తున్నారు, మొత్తం 6 రియాక్టర్లు ఉన్నాయి. ఇలాగా అనేక రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, వీటిలన్నిటిలో కూడా పెట్టుబడులు రష్యా మనకి పెడుతుంది. కాకపోతే ఏంటంటే ఉక్రెయిన్ వార్కి సంబంధించి మాత్రం పెద్ద చర్చలు జరగలేదు. మోడీ ఏమన్నాడంటే ఉక్రెయిన్ వారు శాంతిగానే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నానని మాత్రమే చెప్పాడు. కానీ ఒక రకంగా రష్యాకి బూస్ట్ అయింది. రష్యాతో స్నేహంగా ఉండడం అంటే ఉక్రెయిన్కి అది దెబ్బ తగిలినట్టే ఇండైరెక్ట్గా. సో ఏదేమైనా దీని పట్ల ఇప్పుడు ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడని చెప్తున్నారు. కోపంగా ఉన్న ఆయన చేసేది ఏం లేదు. కోపం అంటే పవర్ఫుల్ వాడికి అయితే కోపం వస్తే ఏమన్నా చేయగలడు, కానీ అతనికి పవర్ లేదు. ఇప్పుడు రష్యా ధిక్కరిస్తుంది, చైనా ధిక్కరిస్తుంది, ఇండియా ధిక్కరిస్తుంది, బ్రిక్స్ దేశాలు ధిక్కరిస్తున్నాయి. లోపలే అక్కడ న్యూయార్క్లో చూసాం మనం, మామిడాల ఆయన గెలిచాడు, మామిడాని. సో అతను అన్ని రకాలుగా ట్రంప్కి ఇబ్బంది ఉంది. మేధావులు కూడా ట్రంప్ వల్లనే ఇది జరిగింది, ట్రంప్ తన పాలసీని మార్చుకోకపోతే మనకి ఈ మల్టీపోలారిటీ అనేది పెరుగుతుంది. అంటే మల్టీపోలారిటీ అంటే అంతకుముందు మనకి కోల్డ్ వార్ టైంలో బైపోలార్, అంటే ఇటు రష్యా అండ్ అమెరికా చుట్టూ ప్రపంచం చీలిపోయి ఉండేది. తర్వాత ఏమైంది, ఎవరికి వాళ్ళు ఇదైపోయారు, మల్టీపోలార్ సొసైటీ అనేది ఏర్పడింది. కానీ అమెరికా నా కంట్రోల్లో ఉన్న ప్రపంచం ఉండాలన్నట్టుగా ట్రంప్ బిహేవ్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు బ్రేక్ అయింది. కాబట్టి ట్రంప్ ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. టారిఫ్స్ వేసుకో అన్న పద్ధతిలో ఇండియా ఉంది. ఒక పక్క ట్రేడ్ టాక్స్ ఉన్నాయి, దానివల్ల ఇండియాకి నష్టం జరుగుతుంది.
అయినా కూడా ఆ కానీ నష్టాన్ని బెదిరే కొద్దీ ఇంకా బెదిరిస్తానే ఉన్నాడు కదా లొంగే సార్. కొద్ది ఇంకా ఇది చేస్తారు కాబట్టి మనం కంప్లీట్గా డిఫెన్స్ వెళ్లకుండా ఒక పక్క అమెరికాతో కూడా మనం ఫ్రెండ్లీగానే ఉండడానికి మన వైపు నుంచి ఇబ్బంది లేకుండా ఓపెన్గా మనం ఓపెన్ ఛాలెంజెస్ ఏం ఛాలెంజెస్ చేయకుండా. ఏమీ లేవు. ఇండైరెక్ట్గా మనం ఇండైరెక్ట్గా ఛాలెంజ్ చేసినట్టే అంతే. ట్రంప్ని, కానీ డైరెక్ట్గా చేయకుండా మన కరెక్ట్గా అయితే ఉందండి. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం ఈ అవును. ఈ క్రైసిస్ని డీల్ చేసేదైతే మ్యాక్సిమం ఎఫెక్టివ్గానే చేస్తుందని చెప్పచ్చు.